హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మా ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అన్ని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సక్సెస్ఫుల్గా అయితే 20 డేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మన డైట్లో. ఈరోజు వచ్చేసి 21st డే అనమాట. ఈ 21st డేకి టోటల్గా అయితే నేను 3 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. లాస్ట్ వీడియోలో చూసుంటారు కదా, 71.10 grams అయితే వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన డైట్ వెయిట్ ఎంత అంటే 73.80 grams. అలాగైతే మీకు డౌట్ రావచ్చు కదా, 71.10 అంటున్నారు, 3 kgs ఎలా తగ్గారు అని. సో మీరు లాస్ట్కి చూస్తే తెలుస్తుంది ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది. టోటల్గా ఈ 20 డేస్లో అయితే 3 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. హ్యాపీగా ఉంది 3 kgs వెయిట్ లాస్ అవ్వడం. ఇంకొక డౌట్ నాకు, యాక్చువల్గా మ్యాంగోస్ తినకూడదు అని అంటున్నారు. అంటే వెయిట్ లాస్ చేసినప్పుడు, అంటే డైట్ చేస్తున్నప్పుడు మ్యాంగోస్ తినకూడదు. మ్యాంగోస్ తినడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఇన్సులిన్స్ అవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే చాయిస్ ఉంటుంది. సో అందుకని మ్యాంగోస్ అయితే ఎక్కువ తినకూడదు అంటున్నారు. ఎక్కువ తినకూడదా, లేదంటే అంటే డేకి 1 or 2 తీసుకోవచ్చా ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. నాకైతే మ్యాంగో విషయం అయితే తెలియదు, కాకపోతే చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. నాకు మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు అవే తింటూ ఉండేవాళ్ళం అనమాట. మార్నింగ్ లెగిస్తే మజ్జిగన్నం పెట్టుకొని మ్యాంగో నంచుకొని తినేవాళ్ళం. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మళ్ళీ కోసుకొని తినేవాళ్ళం. నైట్ తిన్నప్పుడు మళ్ళీ మ్యాంగో తీసుకుని ప్రతి ఫుడ్లోని కూడా మ్యాంగో ఇంక్లూడ్ చేసుకొని తినేవాళ్ళం. ఒక్కసారి మ్యాంగోస్ తిన్నాను కూర్చుంటే ట్రిప్కు 2-3 తినేసేవాళ్ళం అనమాట. అలా తినేసేదాన్ని నేనైతే. సో ఇప్పుడు ఈ డైట్ వల్ల సమ్మర్ సీజన్ అంటే మ్యాంగో సీజన్, ఇప్పుడు అవి చూస్తూ డైట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే తినొచ్చా తినకూడదా అనేది మీరు ఒకసారి నాకు కమెంట్ చేయండి. తినొచ్చు అంటే డేకి ఒకటన్నా తీసుకుంటాను, తినకూడదు అనుకుంటే ఒక 2-3 డేస్కి ఒకటి తీసుకుంటాను. కాకపోతే పూర్తిగా కట్ చేయాలంటే కట్ చేయలేము కదా. సో ఏ విధంగా తీసుకుంటే మంచిది ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకుంటాను. నేను ఎలా తీసుకుంటున్నాను ఏంటనేది మీకు కూడా అప్డేట్ ఇస్తాను. నేను ఎప్పుడైతే మ్యాంగో తింటానో అప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఈరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఏమేమి చేశాను అంటే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోని. ఓకేనా? ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.10 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 10 grams వెయిట్ లాస్ అయ్యాను. ఇంక ఇలా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత అయితే వాకింగ్ స్టార్ట్ అయిపోయాను. ఆల్రెడీ వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ స్వెట్ కూడా పడుతుంది అనమాట. కొంచెం లెగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా లెగలేమని చెప్పేసి ఇబ్బంది అయినా కూడా కొంచెం లేట్ అయినా కూడా లేచి వాకింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. టోటల్గా 3073 steps వేసి 2.5 kilometers వాక్ చేస్తాను. 140 calories అయితే బర్న్ అనమాట. ఇంకా అలాగా కంప్లీట్ చేసుకొని చియా సీడ్స్ వాటర్ అయితే ఫుల్ వాటర్ కాకుండా ఇలాగ హాఫ్ గ్లాస్ వాటర్లో కలుపుకొని లెమన్ యాడ్ చేసుకుని తాగేస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అలా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు సాటర్డే కదా, సో అందుకని చెప్పేసి ఇంకా పరమాన్నం, మామిడి పళ్ళు అయితే దేవుడికి పెట్టుకునే తినాలి ఫస్ట్ టైం అనేదాన్ని మా అమ్మ వాళ్ళు చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మూలలు పెట్టుకున్నాను అనమాట. మూలలు పెట్టుకోవడం అంటే దేవుడికి ప్రసాదం లెక్క పెట్టినట్టు అనమాట. మామిడి పళ్ళు, పరమాన్నం, అరటిపళ్ళు అలాగా. సో ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి, మా పూజ రూమ్ ఎలాగుంది అనేది కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నాను అనమాట. అది కూడా బయట నుంచి తెప్పించుకున్నాను, నాకు ఇంకా అవ్వక ప్రిపేర్ చేసుకోవడానికి. పల్లి చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను. పూజ అది కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు టైం అయితే 10:30 అయ్యింది. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, పల్లి చట్నీ కాంబినేషన్. ఇంకెక్కడ నేను మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా నాకు స్వీట్ అంటే మీ అందరికీ తెలుసుగా చాలా ఇష్టమని బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇంకా అందుకే చూస్తూ ఉండలేక ఒక 2 spoons పరవాన్నం అయితే తీసుకున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ టైం మామూలుగా పులిహోర చేశాను మా వాళ్ళ కోసం. టేస్ట్ ఎలా ఉందో ఏంటో తెలీదు,
వాళ్ళు రుచి చూసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటని చెప్తాను. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేశాను మామిడికాయ పులిహోర. బాగుందంటే నెక్స్ట్ టైం కావాలని మీకు కూడా అనిపిస్తే రెసిపీ షేర్ చేయమని కామెంట్ చేయండి. నేను ఇక్కడ వీడియో తీసేలో మా చిన్నోడు వేసేస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, బాయ్. నేను లంచ్ కూడా నేను పులిహోర తీసుకున్నాను. అది నా చేతులతో నేను ఫస్ట్ టైం చేసుకున్నాను. మామిడికాయ పులిహోర టేస్ట్ చేయకపోతే నేను అస్సలు ఉండలేను. సో అందుకని చెప్పి పులిహోర తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇంట్లో వెజిటేబుల్స్ లేవు. మా హస్బెండ్ అడిగితే పులిహోర చేయమన్నారు, ఇంకా చేశాను. బిర్యానీ అన్న కొంచెం అంత ఇష్టం ఉండదు, కానీ పులిహోర అంటే చాలా ఇష్టం, నా ఫేవరెట్ కూడా. ఇంక ఈ విధంగా లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని టైంకి వాటర్ కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ నేను ఏంటి చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఏం పెద్ద ఏం లేదండి, మకానా అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి తింటే హెల్త్కి చాలా మంచిది అని కొన్ని వీడియోస్లో చూశాను. మకానా 1+1 ఆఫర్ అనమాట. సో ఈ 2 ప్యాకెట్స్ నాకు కాస్ట్ అక్కడ చూపించడం 245 చూపించింది. ఇంకా డెలివరీ చేసేటప్పటికి టోటల్గా 266 రూపీస్ పడింది అనమాట. అంటే మనం ఇక్కడ ఒక ప్యాకెట్ 133 రూపీస్ కాస్ట్ పడిందని అనుకోవాలి. సో అయితే ఈ 2 ప్యాకెట్స్ నేను ఆర్డర్ పెట్టి 4 days అవుతుంది. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నాకు బయటకు వెళ్ళి షాపింగ్ అది చేయలేదు, అందుకని ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టించుకున్నాను. 4 days తర్వాత ఇవి వచ్చాయి. దీంతో ఏమేమి రెసిపీస్ ఉంటాయి ఏంటని నాకు కామెంట్ చేయండి. నైట్ మేము డిన్నర్ కూడా నేను ఇంకేం చేయలేదు, ఎందుకంటే సడన్గా మా అబ్బాయి వాళ్ళ స్కూల్ నుండి ఫోన్ వచ్చిందనమాట. ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా జస్ట్ని తీసుకురావాలని. మేము యాక్చువల్గా లైట్ తీసుకున్నాం, ఎందుకులే ఫ్యాషన్ షోయే కదా, అవసరం లేదు కదా అని. కాకపోతే వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, ఖచ్చితంగా రావాలన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంటికి రాబోటికి 9:30 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏం తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయి అయితే ఇంకేం తీసుకోలేదు. ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి మెడిసిన్ అయితే వేసేసుకున్నాను అనమాట. మాక్సిమం 7 లోపలన్నా తిందాము అని అనుకున్నాం, కాకపోతే ఇక్కడ 9:30 అయిపోయింది కాబట్టి ఏం తీసుకోలేదు. మా వారు అయితే బయట నుండి టిఫిన్ తీసుకొచ్చారు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్లాల్సి వచ్చింది కాబట్టి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. మా వారు బయట నుంచి తీసుకొచ్చారు. అక్కడికి మా వారు చాలా ఫోర్స్ చేశారు, తిను అని. మాక్సిమం 8 లోపలన్నా తింటా, కానీ 8 దాటితే అస్సలు తిన్ను. ఇప్పుడు తింటే ఇంకా నాకు డైజెషన్ అవ్వదు, స్లీపింగ్ టైం అని కూడా అనుకున్నా. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నన్ను ఫాలో అయిన వాళ్ళకి అందులోని మ్యాక్సిమం ఇంక నేను నిన్న తీసుకున్న ఫుడ్లో అయితే వెయిట్ లాస్కి సంబంధించి అయితే ఏమీ లేదు. ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫైబర్ కానీ ఏమీ ఎక్కువ తీసుకోలేదు. కాకపోతే ఇంకా అలాగే నిన్న నాకు అవక మార్నింగ్ పూజ అది చేసుకోవడం వల్ల బయట నుంచి ఇడ్లీ తెప్పించుకున్నాను. ఆఫ్టర్నూన్ ఇంకా మా వారు పులిహోర చేయమన్నారని చెప్పి పులిహోర అయితే చేస్తాను అనమాట. ఇంకా ఆ విధంగా నేను కూడా ఇంకా అదే ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాను. నన్ను ఫాలో అయిన వాళ్ళకి, నా డైట్ చూస్తున్న వాళ్ళకి అయితే మీరు ఇవి ఇంక్లూడ్ చేసుకోకండి. ముందే ఏమన్నా చేసుకున్నాం కదా అలాంటివి అవి చూసి అవి ప్రిపేర్ చేసుకోండి. లేదు అనుకుంటే మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. సో ఈ నిన్న డైట్లో మాత్రం, అంటే ఈ వీడియోలో ఈ డైట్లో మాత్రం మీరు దీన్ని ఇంక్లూడ్గా చేసుకోవద్దు, ఓకేనా? ఇది మీ అందరికీ నా రిక్వెస్ట్ అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. 70.75 grams అయితే ఉన్నాను అనమాట. టోటల్గా ముందు రోజుకి ఈ రోజుకి 350 grams అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.